ఇంకొన్ని వచ్చిన యెహోవా అనే పాత నిబంధనలు బయలుపరచబడుతున్న ఆ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ఒకటేనా? యెహోవా యేసుక్రీస్తు నమ్మకపోతే ఒకవేళ చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని నేను చెప్పితిని. నేను ఆయన అండర్లైన్ చేసుకోండి. నేను ఆయనను మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని చెప్పాను. కాబట్టి వారు 25 కాబట్టి వారు నీవెవరవని నన్ను అడిగినందుకు వారు ఆయన చెప్పాడు. యేసు మొదటి నుండి నేను మీతో ఎవరిని చెప్పుచున్నానో వారిని. మొదటి నుండి అంటే మొదటి నుంచి అంటే ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి నేను ఎవరిని చెప్తున్నానో ఆయన. అసలు ఎవరయ్యా? నేనే ఆయన అంటున్నావు కదా, నేను ఆయన అంటున్నావు కదా. అసలు నువ్వు ఎవరు అంటే నేను మొదటి నుంచి నేను ఎవరినని చెప్తున్నానో ఆయన. మొదటి నుంచి ఆయన ఎవరని చెప్తున్నాడు? ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. నిర్గమకాండం 3వ అధ్యాయం ఆ వచనం దగ్గర చేపెట్టుకోండి. మరలా ఇక్కడ రండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. చదవను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడమై ఉన్నానని నేను ఉన్నవాడని అండర్లైన్ చేసుకుని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలేను. 15వ వచనం కూడా. మరియు దేవుడు మోషేతో నిట్లైను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామమిదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థమైన నామము. పాత నిబంధన గ్రంథంలో అసలు దేవుడికి పేరు అవసరం అండి? అసలు దేవుడికి పేరు ఉంటుందా? చెప్పండి మీరు. అక్కడ యెహోవా అంటే ఇక్కడ యేసుక్రీస్తు మీరు అన్నారు కదా. పేరు అనగా ఆయన గుణ లక్షణాలు తెలిపేది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి ప్రభు అంటే, సర్లే నేను ఉన్నవాడు అనువాడని చెప్పు, తర్వాత నేను యెహోవానని చెప్పు అని ప్రజలకు తెలియచేయడం. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నా పేరు దేనికి? నా స్వలాభం కోసం కాదు, ప్రజలందరి కోసం. ఇప్పుడు నాకు పేరు లేదనుకోండి, మనందరికి పేరు లేదనుకోండి, ఏమని పిలుస్తారు? పేరు అనేది నా కోసం మాత్రమే కాదు, ప్రజలందరి కోసం. ఇప్పుడు మోషే వెళ్తున్నాడంటే దేవుడు ఒక పేరు చెప్పాలి కాబట్టి చెప్పాడు. అందుకే యెహోవా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి పెట్టబడిన పేరేంటి? యేసు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఇప్పుడు గుణాన్ని తెలిపేది ఆయన పేరు. ఇప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అక్కడ నేనే ఆయననని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. కొత్త నిబంధనకి మూల భాష ఏంటి? గ్రీకు భాష. పాత నిబంధనకి మూల భాష ఏంటి? హీబ్రూ మూల భాష. ఇప్పుడు హీబ్రూని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు మొట్టమొదటిగా హీబ్రూని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు ఈ కొత్త నిబంధనలో నేనే ఆయన మీ చేత అండర్లైన్ చేయించాను. అందుకని ఆ మాటకు ఇక్కడ నేను ఉన్నవాడను అనువాడను అనే మాటకు ఒకే వర్డ్ ఉంది. మీరు ఈ గ్రీకు భాష మీరు గూగుల్లో కూడా చూడండి కావాలంటే. ఈగో ఇమి అని ఉంటుంది. ఈగో ఇమి అని ఉంటుంది. ఈ వర్డ్ అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. నేనే ఆయనని చెప్పబడిన మాట, నేను ఉన్నవాడను అనువాడని చెప్పిన మాటకు ఒకే లెటర్ రాస్తుంది. మీరు తర్వాత నేను చెప్పానని కాదు, మీరు లేఖనాలు పరిశోధించాలి. గ్రీక్ బైబిల్ అని కొడితే గూగుల్లో చదువుకున్న వాళ్ళు, ఫోన్ అలవాటు ఉన్న వాళ్ళు గ్రీక్ బైబిల్ అని కొట్టి ఆ వచనాన్ని గనక మీరు సెర్చ్ చేశారనుకో, అది ఇది సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసినప్పుడు సేమ్ ఒకటే పదం ఉంటుంది. ఇగో ఇవి రాయడానికి నాకు కుదరదు కావాలి, అది ఆ గ్రీక్ వర్డ్ ఎలాగుంటుంది అనేది. ఆ తర్వాత మీకు కావాలంటే నన్ను మెసేజ్ చేయండి, కావాలంటే మీకు స్క్రీన్ షాట్ నేను తీసి పంపిస్తాను. మీకు తీసుకోవడానికి మీకు ఇబ్బంది మీకు తెలియదు కాబట్టి నేనే స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తాను. ఇగో ఇమి అని ఉంటుంది. యేసు ప్రభు వారికి దైవత్వం గురించి ఆపాదించిన పదానికి ఇక్కడ యెహోవా అనే దేవుడికి ఆపాదించిన పదానికి ఒకటే లెటర్ ఉంటుంది.
బైబిల్ భాష తెలుగులోకి తర్జుమా ఇంకా అనేక భాషల్లోకి తర్జుమా చేయబడినప్పుడు పేరు మారొచ్చు, కానీ ఆదిమ భాషల్లో సేమ్ ఒకటే పేరు. యెహోవా దేవుడికి ఏ పేరైతే వ్రాయబడిందో ఇగో ఇమి అని న్యూ టెస్టిమెంట్ లో కూడా సేమ్ లెటర్ వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తండ్రిగా చెప్పబడుతున్న ఉన్నవాడలో అనువాడు నేను చెప్పినటువంటి ఆ ఆది దేవుడు, న్యూ టెస్టిమెంట్ లో కనబడుతున్న యేసు ప్రభు దేవుడు ఒకటే. ఇప్పుడు ఒకటి క్లారిఫై అయింది.